వెల్కమ్ టు మై ఛానల్ కొసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ నేను మళ్ళీ మీకు సరికొత్త రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎంతగానో ఇష్టపడి తినే స్వీట్ ఐటమ్ సేమియా స్వీట్. సేమియా స్వీట్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. జనరల్గా మనం సేమియా స్వీట్ని ఫెస్టివల్స్ టైంలో చేసుకుంటాం కదా, అండ్ ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది, అదేవిధంగా ఈజీ ప్రాసెస్ కూడా. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులో స్వీట్కి కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి వేసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరలా స్టవ్ వెలిగించి అదే బౌల్ పెట్టి మరలా కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో సేమియాస్ని వేసుకొని ఒక కప్ సేమియాస్ని వేసుకొని ఇలా బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఆ తర్వాత మరలా స్టవ్ వెలిగించి అదే బౌల్లో ఒక కప్ చిక్కటి పాలను, కాగబెట్టిన చిక్కటి పాలను పోసుకొని అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. ఒక కప్ షుగర్ కూడా వేసుకొని మరుగుతున్న పాలు మరుగుతున్న టైంలోనే షుగర్ కూడా వేసుకొని ఇలా కలుపుకొని షుగర్ కరిగేంత వరకు బాగా కలిపి ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. సో బాగా మరిగిపోయింది కదా, ఒక తీగ పాకంలాగా మరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న సేమియాస్ని వేసుకొని స్పూన్ తీసుకొని మొత్తం పాలతో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. సో ఆల్రెడీ మనం సేమియాని వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 5-10 నిమిషాలు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికినంత వరకు బాగా ఉడికించుకొని మరలా ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన సేమియా స్వీట్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, సేమియా స్వీట్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నిజంగా మనకి చాలా తొందరగా అయ్యే అండ్ టైం అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ స్వీట్. ఇలా నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని నేను కొంచెం ముందుగా వేయించుకున్నాం కదా మనం డ్రై ఫ్రూట్స్ని, వాటిని వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటున్నానండి. నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. మనం ఏ టైంలో అయినా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఏ ఫెస్టివల్కైనా ఈజీగా అయ్యే స్వీట్, ప్రసాదంలా కూడా పెట్టుకుంటాం కదా. సో అలా ప్రసాదంలా చేసి పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా పడతాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, వావ్, చూడగానే తినేసేయాలనిపిస్తుంది కదా. సో ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.